మెమో 2020 సంవత్సరంలో ఇచ్చిన పిఆర్సి పే ఫిక్సేషన్ గడువు పెంచుతూ ఆ రోజు ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో. మరి దానికి సంబంధించే ఆ గడువు సమయం సందర్భంలో ఈరోజు పిఆర్సి కాదు, ఇది కమిషన్కు సంబంధించింది కాదు అని తెలియజేయడానికి స్పష్టంగా కూడా ఉండాలి కనుక, ఎందుకంటే వారికి ఎవరో సమాచారం ఇచ్చుంటారు, ఇయ్యారని కాదు. కానీ పిఆర్సి కమిషన్ గడువు పెంచుతూ కాదు. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ ప్రాక్టీస్ వారు చెప్పింది, ఏదైనా కొత్త పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉన్న సందర్భంలో కొత్త పాలసీ నిర్ణయం ఇక్కడే గౌరవ సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు సభకు తెలియజేసే కార్యక్రమం. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ సింపుల్ కమిటీ అధ్యక్ష. దానికి సంబంధించి కూడా నేను ఈరోజు సభా దృష్టికి గౌరవనీయులు హరీష్ రావు గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి మరి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిమాండ్ సంబంధించిన అంశం విషయంలో సభ్యులకు సంబంధించి ఈరోజు ఎంఏయుడి డిపార్ట్మెంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి చేపట్టిన కార్యక్రమాలు కానీ మా ఆలోచన కానీ మా లక్ష్యాలను కూడా మరొకసారి గౌరవ సభ్యులకు తెలియజేయడానికి, అదేవిధంగా గౌరవ సభ్యులు లేవనెత్తిన కొన్ని అంశాలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష. ఆ క్రమంలో కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఒకటి, మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి తెలంగాణ రైజింగ్ 2047 అనే లక్ష్యాన్ని పెట్టుకొని 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. ఆ కార్యాచరణ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ క్యూర్ ప్యూర్ రేర్ అనే గ్రోత్ మోడల్ను తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఆ కార్యాచరణలోనే ఈరోజు మరి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి చిత్రం మొత్తం 3 ప్రాంతీయ ఆర్థిక పర్యావరణ వ్యవస్థల చుట్టూ నిర్మించబడతాయి అధ్యక్ష. ఒకటి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ఇంకోటి పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. ఇవన్నిటికీ కూడా చాలా సిస్టమేటిక్గా ఈరోజు ఆషామాషిగా కాకుండా ఒక పరంగా మరి మన అందరికీ కూడా తెలుసు, జాతీయ స్థాయిలో అనేక సంస్థలతో కన్సల్టేషన్, అదేవిధంగా ఇక్కడున్న మన ప్రాంతానికి సంబంధించి మొత్తం విశ్వభారతంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐఎస్బి సంబంధించిన నిష్ణార్థులతో సంప్రదించి వారి ఆలోచన మేరకు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా పట్టణాభివృద్ధికి సంబంధించిన ఆవిష్కరణల భాగంగా నేను మాట్లాడతాను అధ్యక్ష. ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన సేవలు మరియు సాంకేతిక రంగాలకు సంబంధించిన మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్ర పట్టణ ఆర్థిక చోద శక్తిని బలోపేతం చేయడానికి, అదేవిధంగా సమయంలో ప్రపంచమంతా కూడా పరుగు పెడతా ఉన్న సందర్భంలో మనం కూడా అదేవిధంగా పోటీగల శక్తిని సదుపాయాలను నిర్మించడం మరియు పట్టణ పరిపాలన సేవల పంపిణీని కూడా మెరుగుపరచాలని ప్రధానమైన లక్ష్యం, వ్యూహం ఈ క్యూర్ వ్యూహం అధ్యక్ష. ఈ దార్శనికతకు సంబంధించిన ప్రధాన ఉద్దేశం పర్యావరణ అనుకూలమైన మరియు సరసమైన రవాణా వ్యవస్థలను, లాజిస్టిక్ కేంద్రాలను, వికేంద్రీకృత ఆర్థిక కేంద్రాలను మరియు ఏకకాల నైపుణ్యాభివృద్ధిని చేయాలని, అవన్నిటిని కూడా ప్రధాన నివాస కేంద్రాలు ప్రాంతాలుగా క్యూర్ ప్రాంతానికి 2 గంటల ప్రయాణ దూరంలో ఉండే విధంగా పటిష్టమైన రోడ్డు, రైలు, లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా ఇది సాధ్యపడుతుందని ఆలోచన చేసి
అడుగులకు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష. దీని లక్ష్యం దాదాపు 90% జనాభా 2 గంటల లోపల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును చేరుకునే విధంగా, తద్వారా మార్కెట్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు ఉపాధికి ప్రాప్యతను మెరుగుపరచడం కోసం ఈ కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది. అందువల్లనే ఈరోజు క్యూర్కు సంబంధించిన ఆర్థిక అభివృద్ధి, ఉపాధి మరియు పెట్టుబడులకు ప్రధాన శక్తిగా పనిచేయడమే కాకుండా సమ్మిళిత మరియు అందుబాటులో ఉండే అభివృద్ధికి ఇది దోహదపడే విధంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ క్రమంలోనే ఇప్పుడు మరి కేవలం మనం ప్రభుత్వం హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో దృష్టి సారించడమే కాదు, తెలంగాణ సంబంధించి మన ప్రాంతము ఈ క్యూర్తో పాటు అనుబంధంగా ఉన్న Tier 2, అదేవిధంగా Tier 2 నగరాల, Tier 3 నగరాలపై కూడా దృష్టి సారించాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే కొత్త 24 కొత్త పట్టణ స్థానిక సంస్థలను ULBలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మౌలిక సదుపాయాలు మరియు నిత్యావసర సేవలను సమాన స్థాయిలో అందించడానికి 2025-26 సంవత్సరానికి గాను మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సహాయం కింద 13,368 కోట్లను కేటాయించడం జరుగుతుంది. కార్పొరేషన్ల సంబంధించి పట్టణ స్థానిక సంస్థలు ULBకి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం గత ప్రభుత్వం ఎప్పుడూ మరి తగినంతగా ఖర్చు చేయలేదు అధ్యక్ష. 10 సంవత్సరాల కాలయంలో కేవలం 8,573 కోట్ల రూపాయలు వారు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అది బేస్ అధ్యక్ష. ఆ బేస్ పరంగానే రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బేస్ని ఈరోజు కేవలం 2 సంవత్సరాల లోపల కార్పొరేషన్లకు ULBలకు సంబంధించి 13,368 కోట్ల రూపాయలు మేము కేటాయించాం. వారు 10 సంవత్సరాల్లో ఎంత ఖర్చు చేసింది అధ్యక్ష? 8,573. అంటే రేషియో ఆఫ్ స్పెండింగ్, రేషియో ఆఫ్ అలొకేషన్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. గతంలో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, TUFIDC రుణాల ద్వారా ULBలకు అందించే సహాయం చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉండేది. నేను గౌరవనీయులు KTR గారు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఉదాహరణకి సిరిసిల్లకు, కేవలం సిరిసిల్లకే 231 కోట్ల రూపాయలు. అదేవిధంగా నిజామాబాద్కి అధ్యక్ష 369 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మా హరీష్ రావు గారి నియోజకవర్గాన్ని 103 కోట్ల రూపాయలు. అయితే మా ప్రభుత్వానికి సంబంధించి చెప్తా సార్, అది కూడా చెప్తాను సార్. మా ప్రభుత్వానికి ప్రతి పట్టణం అదే విధమైన అభివృద్ధి జరగాలి అనే ఆలోచనతో ప్రతి ULBకి కనీసం అంటే లీస్ట్ 15 కోట్ల రూపాయలు కేటాయించగా, పెద్ద పట్టణ స్థానిక సంస్థలకు కానీ కార్పొరేషన్లకు వాటికి అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మరొక విషయం అధ్యక్ష, మన రాష్ట్ర వాటా నిధులు ఎప్పుడు సకాలంలో విడుదల కాకపోవడంతో కేంద్ర పథకాలకు ఎప్పుడు పూర్తి స్థాయిలో మనం అమలు చేయలేకపోయినాం. కానీ మా ప్రభుత్వం ఈ విషయంలో వీలైనంత వరకు ఎక్కువగా నిధులు రాబట్టపై దృష్టి సారించింది అధ్యక్ష. అందుకోసమే 2-3 అంటే నేను లెక్కలు చెప్పకుండా అమృత్ 2.0, అమృత్ ఉప పథకం, GIS ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన, మరి జలహిత్ అమృత్ JHA కార్యక్రమం, అమృత్ మిత్ర మహిళల కోసం నీరు, మహిళల కోసం మరి నీరందించే పథకానికి అమృత్ మిత్ర ఉమెన్ ఫర్ ట్రీస్, ఇవన్నిటిలో కూడా మరి వీలైనంత వరకు కేంద్ర నిధులు రావాలని మనం సకాలంలో విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష.
మా ప్రభుత్వం సంస్కరణలు మరియు మెరుగైన ప్రజాసేవలపై దృష్టి సారించింది అధ్యక్ష. ఈ క్రమంలో రాష్ట్రాలకి మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సాయం శాస్కి కింద పురపాలక పరిపాలన శాఖ పట్టణానికి సంబంధించిన సంస్కరణలు మరియు ఈఓడిబి సంస్కరణలు పూర్తి చేసి ఈరోజు 689 కోట్లు ఈ సంవత్సరం అధ్యక్ష 689 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకురావటం జరిగింది అధ్యక్ష. మరో 250 కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆర్థిక సంస్కరణలు డిసిప్లిన్ తీసుకొచ్చే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు భారత ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పురపాలక పరిపాలన శాఖకు సంబంధించి దాంట్లో పాల్గొని జీడబ్ల్యూఎంసీ కోసం యూజీడీ కోసం 5257 కోట్ల కేటాయింపు కోసం ఆమోదం పొందడం జరిగింది అధ్యక్ష. ఇందులో 25% గ్రాంట్ మరియు జర్మన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ వారి సహకారంతో ఈ పనులను చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు స్వావలంబన కోసం మరియు స్వయం సమృద్ధిపై దృష్టి సారించి కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలకు సంబంధించి నిధులు సమకూర్చడానికి బ్యాంక్ రుణాలను పొందవలసిందిగా ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తోంది అధ్యక్ష. ఎన్నికల ఫలితంగా ఏర్పడ్డ కొత్త స్థానిక సంస్థలను పురోగతి మరియు అభివృద్ధి దిశగా అందరికీ కూడా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ మన రాష్ట్రానికి సంబంధించిన నగరాలు పట్టణాలు నివాస యోగ్యతను పెంపొందించడానికి పౌర హక్కులు సమయ నియంత్రణ పత్రం ప్రకారం పచ్చదనం మరియు అవసరమైన ఐటీ ఆధారిత మున్సిపల్ సేవలపై దృష్టి సారించేందుకు 6/3/2026 నుంచి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను చేయటం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలో అనేక మందికి మరి కొన్ని సంశయాలను కూడా వారు వెలికి తీశారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు సెంట్రలైజేషన్ జరుగుతూ ఉంది, డీసెంట్రలైజేషన్ పక్కన పెట్టారని. సార్, ప్రతిపక్ష సభ్యులకు సంబంధించి వికేంద్రీకరణ అనేది పదాన్ని ఒక రాజకీయ నినాదంగా వారు వాడుకుంటా ఉన్నారు అధ్యక్ష. కానీ యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ పరిపాలన శాస్త్రం ప్రకారం తెలిసిన ఎవరికైనా వారికి కూడా తెలుసు, కానీ తెలియనట్టు అప్పుడప్పుడు నటిస్తూ ఉంటారు అధ్యక్ష. డీసెంట్రలైజేషన్ వితౌట్ ఇంటిగ్రేషన్ లీడ్స్ టు కేఓస్. సమగ్రత లేని వికేంద్రీకరణ అరాచకత్వానికి దారి తీస్తూ ఉంది. మేము చేస్తూ ఉంది అధికార కేంద్రీకరణ కాదు, ఏకీకృత పట్టణీకరణ, ఇంటిగ్రేటెడ్ అర్బనైజేషన్. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తాను అధ్యక్ష. ఫ్రాగ్మెంటేషన్ నుంచి ఆ రోజు మీరు ఫ్రాగ్మెంటేషన్ చేస్తే మేము ఫ్రాగ్మెంటేషన్ నుంచి ఫార్మేషన్కి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో గ్రామాలను విడివిడిగా ఉంచడం వల్ల అది కేవలం ఓటు బ్యాంకులకే మిగిలిపోయాయి అధ్యక్ష. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, ఇప్పుడే మనం పరిసరాల ప్రాంతంలో చూస్తూ ఉంటాం, ఒక నగరం పక్కన ఒక గ్రామం మున్సిపాలిటీలో కలవకపోతే, ఇంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు, అక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా పెరుగుతాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు. 10 ఏళ్ల తర్వాత అది ఒక అర్బన్ స్లమ్గా అవుతుంది అధ్యక్ష. మేము ఆ గ్రామాలన్నిటిని కూడా మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీకి పునాదులు వేస్తా ఉన్నాం. ఫ్యూచర్ సిటీస్ ఐ మీన్ టు సే, ఇది భౌగోళిక, ఇట్స్ నాట్ జాగ్రఫికల్ విలీనం కాదు, ఇది అభివృద్ధి విలీనం. ఈరోజు అదేవిధంగా వనరులకు సమీకరణ విషయంలో ఇది రిసోర్స్ పూలింగ్ కోసం ఉపయోగపడుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాలి, ఒక చిన్న గ్రామ పంచాయతీ తన సొంత నిధులతో ఒక ఎస్టీపీ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టగలదా? ఒకసారి ఆలోచన చేయండి. లేకుంటే ఒక ఐటీ హబ్ని ఆహ్వానించగలదా? 10 గ్రామాలు కలిపితే ఒక మున్సిపాలిటీగా మార్చినప్పుడు ఆ ప్రాంతానికి స్కేల్ వస్తుంది అధ్యక్ష. ఎప్పుడైతే స్కేల్ వస్తుందో, పెరుగుతుందో, అప్పుడు అనేక సంస్థల నుండి, కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర సంస్థల నుంచి
నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. మెట్రో రైల్ లాంటి వంటి ప్రాజెక్టులు కూడా సాధ్యపడతాయి అధ్యక్ష. మేము గ్రామాలని పట్టణాలుగా మారుస్తూ ఉన్నాం అంటే అక్కడ నివసించే రైతు బిడ్డకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానమైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే మా లక్ష్యం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఫైనాన్షియల్ ఆటోనమీ గురించి 2 విషయాలు. ఈ ఆర్థిక స్వావలంబం వల్ల విలీనమైన గ్రామాలకు సంబంధించి పన్నులు పెరుగుతాయని కొందరు భయపడుతున్నారు. కానీ వాస్తవం ఏమైందంటే అది ఉదాహరణకు అధ్యక్ష, మున్సిపాలిటీగా మారిన ప్రాంతంలో భూమి విలువ పెరుగుతుంది అధ్యక్ష. అక్కడ వాణిజ్య సదుపాయాలు వస్తాయి. వచ్చే ఆదాయంతో ఆ ప్రాంతవాసులు వారి కాళ్ళ మీద వారు నిలబడతారు. ప్రభుత్వం గ్రాంట్ల కోసం ఎదురు చూసే యాచక స్థితి నుండి తన అభివృద్ధిని తానే నిర్దేశించుకునే విధంగా శాసన స్థితికి ప్రాంతాలను తీసుకెళ్తాం. ఆ ప్రాంతవాసులను తీసుకొచ్చే ప్రయత్నమే ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు అధ్యక్ష. మేము గ్రామాలను విలీనం చేయడం ద్వారా ఆ ప్రాంతానికి ఒక యూనిఫైడ్ మాస్టర్ ప్లాన్ ఇస్తా ఉన్నాం. ఒక రోడ్డు, ఒక డ్రైనేజ్ నెట్వర్క్, ఒక రకమైన వీధి దీపాలు. ఒక పౌరుడు గ్రామం నుండి పట్టణంలో అడుగుపెట్టినప్పుడు తేడా తెలియకుండా సిమెట్రీ ఇన్ డెవలప్మెంట్, అభివృద్ధిలో సరిసమానంగా తీసుకెళ్లడమే మా లక్ష్యం ద్వారా. అదేవిధంగా పెద్ద ప్రణాళిక, తక్కువ ఖర్చుతో ఒక చిన్న గ్రామ పంచాయతీ దగ్గర 1000 రూపాయలు ఉంటే అది కేవలం బ్లీచింగ్ పౌడర్ కొనడానికో సరిపోతుంది. కానీ 10 గ్రామాలు కలిసి మున్సిపాలిటీగా మారితే 10,000 రూపాయలతో మరి వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టవచ్చు అనే ఆలోచన దృక్పథంతోనే మనం మున్సిపాలిటీస్ యూఎల్బీలు తయారు చేసి, యూఎల్బీ కార్పొరేషన్ తయారు చేసి, కార్పొరేషన్ని గ్రేటర్ కార్పొరేషన్గా చేసే ప్రయత్నంలో మేము కానీ ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు వచ్చినప్పుడు కానీ చేసే సంకల్పన అధ్యక్ష. మేము నిధులు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రీకృతంగా పంపించడం వల్ల మారుమూల ప్రాంతంలోని కొద్ది మున్సిపాలిటీలకు కూడా హైదరాబాద్ స్థాయి నిధులు అందుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇది డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే పంపిణీ న్యాయం. సంపదను ఒకటే చోట సృష్టించి దాన్ని రాష్ట్రమంతా సమానంగా పంచడమే మా విధానపరమైన నిర్ణయాలు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చెప్పాం డీసెంట్రలైజ్ సిస్టమ్కి సంబంధించి, వికేంద్రీకృత వ్యవస్థకు సంబంధించి ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామో స్పష్టంగా ఈరోజు బ్రాడ్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిహెచ్ఎంసీకి సంబంధించి క్యూర్ ప్రాంతంలో పూర్వపు జిహెచ్ఎంసీతో పాటు 27 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన యూఎల్బీ, 20 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవి అధ్యక్ష.